ఇది ఇది మీరేం చేయొద్దు. ఇది అంతే అలా ఉంచి వీటిలో ఉంచితే మన ఇక్కడ నమస్తే మాస్టర్స్. అందరం ధ్యానంలోకి మేడం మ్యూట్ చేయరా అందరినీ? ఓకే ఓకే. మన లోపలికి వచ్చిపోయే సహజమైన శ్వాస స్థితిని గమనిస్తూ ఉన్నాం మాస్టర్స్. Last 10 seconds, masters. Five, 4, 3, 2, 1, 0. మీరు రెండు చేతులను తీసి కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. నిదానంగా మీ అరచేతుల్లోకి చూసుకుంటూ కళ్ళు తెరవండి మాస్టర్స్. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన పరమ గురువులందరికీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. మనం ప్రతిరోజు కూడా మరణానంతర జీవితం అనే పుస్తకం పైన జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉన్నాము. అలాగే ఈ రోజు కూడా మనకు ఆ జ్ఞానాన్ని అందించడానికి వెంకటేశ్వరరావు సార్ గారు ఇచ్చేసి ఉన్నారు. వెల్కమ్ మాస్టర్. ఓవర్ టు యూ మాస్టర్. థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్స్. నా వాయిస్ వినపడుతుందండి క్లియర్ గా? వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ.
నమస్తే సార్. నమస్తే మేడం. ఓకే. ఒక్క నిమిషం. హలో మాస్టర్స్. మేడం. చెప్పండి సార్. ఓకే, నా వాయిస్ ఇప్పుడు నా వాయిస్ క్లియర్ గా ఉందండి. రైట్. ఇందాక బ్లూటూత్ కొంచెం డిస్టర్బ్ అయింది. ఓకే, నా ఓకే. థ్యాంక్ యూ. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క దివ్యాత్మకు కృతజ్ఞతలు మాస్టర్స్. మన వెనక ఎంతో మంది యాస్ట్రల్ గాను ప్రత్యక్షంగాను ఉండి ఈ మరణానంతర జీవితం అనే పుస్తకం మీద జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. అయితే మాస్టర్స్, మన ఆత్మ యొక్క పురోగమనంలో నేను ఎదగాలి అని అనుకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా జ్ఞానం అందుతూనే ఉంటుంది. ఒక మనిషి ఎదగటం దేనితో కొలుస్తారు? ఎక్కువ కార్లు సంపాదించుకుంటేనా, ఎక్కువ ఆస్తులు సంపాదించుకుంటేనా, బాగా చదువుకొని మంచి స్థితిలో ఉంటేనా అతను అభివృద్ధి చెందినట్ల, పురోగమనంలో ఉన్నట్ల? అంటే ఆత్మ యొక్క అభివృద్ధి, ఆత్మ జ్ఞానములో, ఆత్మ పురోగమనములో అతను ఏ మెట్టు మీద ఉన్నాడో అతని యొక్క జ్ఞానాన్ని బట్టి అతని యొక్క అభివృద్ధి రెండు రకాలుగా ఉంటుంది. భౌతికమైనటువంటి అభివృద్ధి, ఆత్మ సంబంధమైన అభివృద్ధి. ఈ విధంగా అభివృద్ధిని మనం మెన్షన్ చేయొచ్చు. మనం ఆత్మ పురోగమనంలో ఒక పేదవాడైనా, ఒక చదువు రానివాడైనా జ్ఞానము, ఆత్మ జ్ఞానములో వృద్ధి చెందినవాడు భయాన్ని వదిలేస్తాడు. ఆత్మ జ్ఞానములో వృద్ధి చెందినవాడు, అభివృద్ధి చెందినవాడు భయం అనేది అధిగమిస్తాడు. జాగ్రత్తగా ఉంటారు. భయం వేరు, జాగ్రత్త వేరు. ఈ మరణానంతర జీవితం అనే పుస్తకం మీద డోలరెస్ కెనాన్ గారు, తర్వాత మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది రేవతీదేవి మేడం గారు. వారిద్దరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మనమందరం కూడా భయాన్ని అధిగమించాలి. ఈ ప్రపంచం అంతా కూడా ఏ పదాన్ని వింటే భయపడుతూ ఉంటారో ఆ పదం మీద మనం రీసెర్చ్ చేస్తున్నాం, పిహెచ్డి చేస్తున్నాం. అంటే ఏబిసిడీలు, అఆఇఈలు, పాఠాలు అన్ని దాటుకొని, మూల పాఠాలన్నీ దాటేసుకొని, పెద్దపాల శిక్ష లాంటి పుస్తకాలన్నిటినీ దాటేసుకొని ఆత్మజ్ఞానంలోకి మనం అడుగు పెడుతున్నాం. ఆత్మజ్ఞానం అనేటప్పటికీ అక్షరాలతో కనపడేది కాదు. ఆత్మకు సంబంధించిన జ్ఞానము ఈ సృష్టిలో దేవుడు సృష్టించిన సృష్టిని, ఆ దేవుడు సృష్టించిన సృష్టిలో మానవ దేహాన్ని, ఈ సృష్టిని, ప్రకృతిని గమనిస్తే ఆయన రచించిన జీవ గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథము మనమని, మనమే ఆ జీవ గ్రంథమని మనం గ్రహిస్తాం. ఆత్మ జ్ఞానములో వృద్ధి చెందిన వాడికి జీవ గ్రంథము అంటే జీవము, లోపల ఉన్న జీవమే లోపల ఉన్న పెద్ద గ్రంథము, విశ్వవిద్యాలయము. మన లోపల అతి పెద్ద విశ్వవిద్యాలయం ఉంది మాస్టర్స్. దానికి కనెక్ట్ అయ్యి ప్రతిరోజు లోపల ఉన్న గ్రంథాలను చదవాలి. అయితే బయట ఎంత జ్ఞానం సంపాదించినా లోపల ఉన్నటువంటి జీవ గ్రంథములో ఉన్నటువంటి జ్ఞానం అత్యున్నత
అత్యంత గొప్పది. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం అది. లోపల ఉన్నటువంటి జీవ గ్రంథంలో జీవానికి, జీవుడికి, ఆత్మకు, శక్తికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. అయితే లోపల ఉన్నటువంటి చైతన్యానికి మనం కనెక్ట్ అయినప్పుడు పదాలతో సంబంధము లేకుండా మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి. వాటికి అక్షరాలు, పదాలతో సంబంధం లేకుండా. అర్థమవుతుందా మాస్టర్స్? భయాన్ని దాటాలి అంటే మన లోపల ఉన్నటువంటి చైతన్యంతో కనెక్ట్ అవ్వాలి. మన లోపల ఉన్న జీవ గ్రంథంతో మనం కనెక్ట్ అవ్వాలి. మన లోపల చదవటం మనం మొదలు పెట్టాలి అంటే మన లోపలికి ప్రయాణం చేయాలి. ఓకే మాస్టర్స్, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు గ్రేట్ మాస్టర్స్. వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు సెషన్లోకి వెళ్దాం. మరణానంతర జీవితం అనే పుస్తకంలో ఆత్మతలాల పాఠశాల, ఆత్మ యొక్క తలాలు, అందులో పాఠశాలలు, అందులో మనం నిన్న తెలుసుకున్నటువంటి విషయాల్లో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ప్రతిదీ ఇంపార్టెంటే, ప్రతిదీ ముఖ్యమైనదే. ఇక్కడ ఈ రోజు సెషన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు తాను ఒక క్వశ్చన్ వేస్తున్నాయి. ఆ పాఠశాలలో మీరేం నేర్చుకుంటున్నారు అని అడిగితే, ఆ పాఠశాలలో నేను జీవిత అనుభవాలను వాటి యొక్క పరిణామాలను అధ్యయనం చేస్తున్నాను. అవి నేర్చుకోవడానికి నేను చాలా కష్టపడాలి, చాలా కాలం కష్టపడాలి. అందుకే మాస్టర్స్ కొన్ని జన్మలు పడుతుంది ఆత్మ జ్ఞానంలో వృద్ధి చెందడానికి. ఈ ఎన్నో జన్మల అనుభవాలను ఒక చోటికి చేర్చి నేను ఆ అనుభవాలను ఎలా అనుభూతి చెందాను, వచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాను అని నన్ను నేనే పరిశీలించుకుంటాను అని ఆ సోల్ మనకి బదులిస్తుంది, జవాబు చెప్తుంది. ఓకే మాస్టర్స్, అయితే ఇక్కడ మనం ధ్యానం చేస్తే మన లోపల ఏకాంతంతో, మన లోపల ఉన్న సోల్తో మనం ఎలా కనెక్ట్ అవుతామో, అక్కడ కూడా ఆత్మతలములో ప్రశాంతత, దీర్ఘమౌనం, ఈ ఏకాంతం, ఇవన్నీ అక్కడ నాలోకి నేను తొంగి చూసుకునే అవకాశం ఇచ్చాయి. అంటే ఇవి అవకాశాలు. మనం ఏకాంతంగా ఉన్నామని బాధపడవలసిన అవసరం లేదు. భూమి మీద మనకు తోడు ఎప్పుడు ఆస్ట్రల్ గా మాస్టర్స్ ఉంటారు. అదే విధంగా ప్రశాంతంగా దీర్ఘ మౌనంతో కూడా మనం మన ఆత్మతో కనెక్ట్ అవ్వచ్చు. అయితే ధ్యానం చాలా ముఖ్యము ఈ ఆత్మతో కనెక్ట్ అవ్వడానికి. ఒక్కొక్కసారి నేను మళ్ళీ గత జన్మలకు సంబంధించిన అనుభవాలలోకి వెళ్ళి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. నా జీవిత కాలంలో నేను చేసిన పనులను సమర్థించుకోగల కారణాలను అనుకూలంగా నా తీర్పులను మార్చుకునే దానిని. అంటే ఇక్కడ చెప్తున్నది, ఆ జన్మలో తాను స్త్రీగా ఉన్నప్పుడు తాను ఏదైనా ఒక విషయం మీద అవతల వ్యక్తిని దూషించినప్పుడు, తిట్టినప్పుడు, అవమానించినప్పుడు దానిని సమర్థించుకునేది భౌతిక తలంలో. అంటే ఆత్మల తలంలో ఇక్కడ నేను పాఠం నేర్చుకోవాలి, నేను తాను ఆ సిచ్యువేషన్ అంగీకరించకుండా తన అవతల వ్యక్తిని తాను తిరిగి దూషించటం మొదలుపెట్టి, సో దీని వలన ఏమైంది, ఆ సిచ్యువేషన్ వలన తాను నేర్చుకోవాల్సిన పాఠం వెనక్కి పోగా ఆ అవతల వ్యక్తిని దూషించిన కర్మ తానుకు అంటుకుంది. సో ఇక్కడ తాను విశ్లేషించుకుని ఆ విశ్లేషణ ద్వారా
తరువాత మరలా జన్మ తీసుకొని అక్కడ తాను ఏమి నేర్చుకోవాలి? సహనమా, ఓర్పా, క్షమించడమా, ప్రేమించే గుణమా, ఈ విధమైనటువంటి లక్షణాలను తాను డెవలప్ చేసుకోవడానికి అక్కడ ప్రణాళిక చేసుకొని అటువంటి ఆలోచనలు చేస్తూ ఆ నిర్ణయాలను నుదుటి రాతగా రాసుకుంటారు. అయితే నేర్చుకోవలసిన పాఠాల జ్ఞానాన్ని అంతటినీ కూడబెట్టుకొని కర్మతో వ్యవహరించాల్సిన విధానాన్ని కూడా నేర్చుకుంటాము. మానవ స్వభావం గురించినటువంటి విషయాలు, నేను ఎదుర్కోవలసిన రకరకాల సమస్యలను తెలుసుకుంటాను. నేను ఎదుర్కోబోయే సమస్యలు, వాటి తాలూకు నిర్ణయాలను గురించి అక్కడ చాలా నేర్చుకుంటాను. దాని వలనే నేను ఎదగటం నేర్చుకుంటాను. ఈ సమస్యలను ఆత్మల తలంలో ఉన్నప్పుడు ఎదుర్కొంటారా అని అడిగితే అక్కడ అవకాశం లేదు. భూమి మీద మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు వాటిని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం స్వయంగా నేర్చుకోవడం అంటే మనం భూమి మీదకి వచ్చి స్వయంగా ఆ సిచ్యువేషన్స్ ని అనుభూతి చెందాలి, ఫేస్ చేయాలి. మీరు ఎదుర్కోవలసిన సమస్యల స్వరూపం వాళ్ళు మీకు వివరించారా? ఆత్మలో ఆ సహచరులు, సోల్ మేట్స్, ఈ పాయింట్ అర్థం చేసుకోండి. సోల్ మేట్స్ వాళ్ళు ఏం చెప్తారంటే కొంచెం చెప్తారు, పూర్తిగా చెప్పరు. ఇప్పుడు నేను చేయాలనుకున్న పని గురించి, పరిష్కరించవలసిన సమస్య గురించి, ఏమి నిర్ణయించుకోవాలో వాటి గురించి మేము డిస్కస్ చేస్తాము. అంటే ఆ సిచ్యువేషన్స్ ని కొంచెం వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, ప్రతి సిచ్యువేషన్ ని మనం ఫేస్ చేస్తే తీరాల్సిందే. కానీ ఆత్మల తలంలో ఎంత మాత్రం నేర్చుకునే స్క్రిప్ట్ అది. అక్కడ కొన్ని మాత్రం ఎదుర్కొని తీరాల్సిందే. కానీ ఇప్పుడు మాత్రం అది మనం నిజంగా నేర్చుకునే ఒక పరిస్థితి. అంటే ఈసారి మీరు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని అనుకుంటున్నారా అంటే, సమస్యలు అని మనం మానవుడు ఏదేని భావిస్తాడో వాటి మీద ఆధారపడి ఉంటుంది ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితి మీద. వాటిలో చాలా వరకు ఆ మనిషి తీసుకునే నిర్ణయాలే. మాస్టర్స్, ఇక్కడ నన్ను నేను నియంత్రించుకోవడం గురించి ఇతరులు మన జీవితాలలో తొంగి చూసినప్పుడు, భౌతిక తలంలో ఉన్నప్పుడు ఎదురయ్యే ప్రతి పరిస్థితి కూడా, ఆ పరిస్థితి ఎదురైనప్పుడు మనం తీసుకునే నిర్ణయాల మీద, ఇతరులతో మన సంబంధ బాంధవ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక సంఘటన అది మనం అనుభవించామంటే అది మంచిదే కానీ చెడ్డదైనా కూడా దాని పట్ల మన యొక్క దృక్పథం, దానిని మనం స్వీకరించే విధానం ముఖ్యము. అంటే సపోజ్ ఒక ఎగ్జామ్ రాశాం, ఆ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారు. ఆ ఓటమిని మనం ఎలా స్వీకరిస్తాం? యాక్సెప్టెన్సా, నాన్ యాక్సెప్టెన్సా? సపోజ్ విజయం సాధించారు, ఆ విజయాన్ని మీరు ఎలా స్వీకరిస్తారు? పరిస్థితులను, సమస్యలను ఎలా ఎదుర్కొంటారు? అపజయాన్ని ఎలా అంగీకరిస్తారు? మీరు కరుణా స్వరూపులేనా? మీ జీవిత పరిస్థితులు మీకు తెలుసా? ఇవన్నీ కలిపితేనే జీవితం. ఇక్కడ ఆత్మల తలంలో ఆత్మ వంచన చేసుకోకుండా ఉండటం, అది సేమ్ అదే విధంగా పారదర్శకంగా ఉంటారు ఆత్మల తలంలో. నేను పలానా తప్పు చేశాను, దాన్ని సరి చేసుకోవాలని ఆత్మతలంలో అనుకుంటారు. అదే భూతలములో తాను ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పుని కప్పిపుచ్చుకునేటట్లుగా సాకులు వెతుకుతారు. ఇది
పరిస్థితిని మనం డీల్ చేయటం భూతలములో, ఆత్మల తలములో భూమి మీద ఉన్నప్పుడు ఒక అపజయాన్ని గాని లేదా ఒక తప్పు చేసినప్పుడు గాని ఆత్మ వంచన చేసుకోకుండా నిజాయితీగా ఒప్పుకునేటటువంటి పరిస్థితి మీకు ఎదురైతే దాన్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు లేదా నిజాయితీగా ఒప్పుకున్నప్పుడు, నిజంగా ఒక విషయం చెప్తాను మాస్టర్స్, దొంగతనం చేసేటటువంటి అవకాశం వచ్చింది, చేయకుండా ఉండటం గొప్పతనం, ఆత్మ ఎదుగుదల అక్కడ నిరూపించబడుతుంది. అబద్ధం ఆడే అవకాశం ఉంది, అబద్ధం ఆడటం వల్ల ఆ రోజు అతను సేఫ్ అవుతాడు, ఒక ఆఫీసర్ దగ్గర కానీ, ఒక అధికారి దగ్గర కానీ, ఏదైనా ఒక సిచ్యువేషన్ లో. కానీ నిజాయితీగా తాను చేసిన మిస్టేక్ ధైర్యంగా చెప్పుకున్నాడు అనుకోండి, అది అంతటితో అయిపోతుంది. అబద్ధం చెప్పడం వలన రేపు ఎప్పుడైనా బయటపడిద్దో, ఎల్లుండి ఎప్పుడైనా బయటపడిద్దో, సంవత్సరం తర్వాత అయినా బయటపడిద్దో, ఎప్పటికైనా సరే బయటపడుతుందిగా. ఇన్ని రోజులు అతను ఆ బరువు మోస్తూనే ఉంటాడుగా. అది మాస్టర్స్ ఇక్కడ ఆత్మతలములో తాను నిజాయితీగా వ్యవహరించడానికి సంసిద్ధతగా ఉన్నట్లుగా ప్రిపేర్ అవుతుంది. భూతలానికి వచ్చేటప్పటికి తన చైతన్యం పరిమితుల్లోకి రావడం మూలాన, ఆత్మజ్ఞానం సరిగా అందకపోవడం మూలాన కానీ, తన ఆత్మ యొక్క సంసిద్ధత సరిగా లేనందువల్లే కానీ, అబద్ధం ఆడి ఆ పరిస్థితి నుంచి అప్పటికి సేవ్ అయ్యి ఎంతో కాలం ఆ బరువును మోస్తూ ఉంటారు. ఇది మేడం, ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఆత్మతలములో ఇటువంటి వాటి అన్నిటికీ కూడా పారదర్శకంగా, ఓహో నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను, నేను ఇక్కడ అబద్ధం ఆడకూడదు కానీ ఆడాను, ఇక్కడ దొంగతనం చేయకూడదు కానీ చేశాను, ఇక్కడ నేను తాగకూడదు కానీ తాగాను, ఇక్కడ అవతల వ్యక్తిని దూషించకూడదు కానీ దూషించాను. మరలా ఈ విషయాల మీద అభ్యాసం, ప్రాక్టీస్ ఉంటుంది. అందుకు భూమి మీదకి వస్తూ ఉంటారు, మన గత జన్మలలో మనం ఏ విషయాలలో ఫెయిల్ అయ్యామో ఆ విషయాలలో పాస్ అవ్వడానికి ఆ సిచ్యువేషన్, పరిస్థితులను మనం మనమే తెచ్చుకుంటామని మనకు తెలిసినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది. మీరు నేర్చుకోవడానికి ఇబ్బంది పడే పాఠాలు ఉన్నాయా? సమర్థించుకోవడానికి, మనం ఇందాక చెప్పినటువంటి విషయాలు సమర్థించుకోవడానికి సత్యం నుంచి దూరం అవ్వాల్సినట్లుగా మనం జీవించాల్సి వస్తుంది భూమి మీద. కానీ భౌతిక తలానికి సంబంధించినది భూమి మీద కాస్త సంతోషంగా బ్రతుకుతాం. ధనాన్ని అక్రమంగా సంపాదించడం కూడా సత్యం నుంచి దూరంగా బ్రతకడమే. లక్ష్యాలు తీసుకోవటం సత్యం నుంచి దూరంగా బ్రతకడమే. అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం, ఇట్లా మనుష్యులు నిజాయితీగా ఉండటానికి తాను భూమి మీదకి ఆ విషయం నేర్చుకోవటానికి భూమి మీదకి వచ్చి అక్కడ ఫెయిల్ అయ్యి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని కర్మలు పోగేసుకుంటుంటున్నారు. అలా కర్మచక్రంలో, జన్మచక్రంలో రొటేషన్ అవుతూ ఉన్నారు. ఎప్పటికొచ్చిద్దో మరలా అన్నారు. జంతువునా నరజన్మ దుర్లభమని, అన్ని జన్మలలో కల్లా కూడా మానవ జన్మ ఉత్కృష్టమైనది. అనేక వేల కోట్ల ఆత్మలు వెయిటింగ్ భూమి మీదకి రావడానికి క్యూలో ఉన్నాయి, భౌతిక శరీరాలతో భూమి మీదకి రావడానికి. కానీ గర్భాలేవి? అర్థం చేసుకోండి మాస్టర్స్, వాళ్ళ ప్రణాళికకు తగ్గ గర్భాలేవి? ఉన్నత తలాలలో నుంచి భూమి మీదకి రావాలనుకుంటున్నటువంటి వాళ్ళకి తల్లిదండ్రులుగా ఉండే యోగ్యత కలిగినటువంటి గర్భాలు ఏవి? వెయిటింగ్. ఎంతో గొప్ప సోల్స్ వెయిట్ చేస్తున్నారు భూమి మీదకి రావడానికి మాస్టర్స్. ఇక్కడ తనకి ఈ ఒక సోల్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంది. నేను ప్రతి విషయాన్ని ఎదిరించే విధంగా జీవించేవాడిని. తల్లిని ఎదిరించడం, తండ్రిని ఎదిరించడం, సొసైటీలో ప్రతి మనిషిని ధిక్కరించి మాట్లాడటం, ఈ విషయంలో నేను మెరుగు కావాలి,
అందరిని ప్రేమించే స్వభావంతో బ్రతకాలి. ఆ ఎక్స్పీరియన్స్ కోసం నేను మరలా జన్మ తీసుకోవాలి. చూడండి ఎంతో మంది అనుభవాలు భూమి మీదకి. అసలు భూమి మీదకి మనం ఎందుకు వస్తున్నామంటే ఇవే కారణాలు. ఏ సబ్జెక్ట్స్ మనం ఫెయిల్ అవుతున్నామో ఆ సబ్జెక్ట్స్ మీద మనం ఉత్తీర్ణత సాధించడానికి భూమి మీదకి రావాలి. చూడండి అన్ని పరిస్థితులు ముందుగానే ఆ ప్రణాళిక ప్రకారం సిద్ధం చేయబడి ఉంటాయి. అంటే ఆత్మతలంలోనే ఈ ప్రణాళిక జరుగుతుంది. ఈ ప్రణాళిక తయారీలో మీకు ఎవరైనా సహాయం చేస్తారా అని మాస్టర్ అడిగినప్పుడు ఒక్కోసారి నేను చాలా మంది దగ్గర కొంతమంది దగ్గర సహాయం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక స్త్రీమూర్తి నాకు సహాయం చేసింది. ఆమె నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఒక్కొక్కసారి భూమి మీద ఉన్నప్పుడు అంటే చాలా జన్మలలో తాను భూమి మీద ఉన్నప్పుడు ప్రతి జన్మలోనూ కూడా తాను బిడ్డగా ఉన్నప్పుడు ఆ స్త్రీ మూర్తితో కనెక్టివిటీలో ఉండేది. అక్కడ మనస్సు పని చేయని స్థితిలో బాల్య దశలో ఉన్నప్పుడు ఆ ఉన్నత తలాలలో ఉన్నటువంటి సోల్ కనెక్టివిటీలో ఉండింది అని చెప్తుంది మాస్టర్స్. ఈ సోల్ ప్రతి మనిషికి బాల్య దశలో హయ్యర్ డైమెన్షన్స్ నుంచి సోల్ ఫ్రీక్వెన్సీలో కనెక్టివిటీ ఉంటుంది. ఆ స్త్రీమూర్తి నేను మిగతా విషయాలలో తల మునకలై ఉన్నప్పుడు, ప్రపంచంతో అనుసంధానమై ఉన్నప్పుడు ఆ స్త్రీమూర్తి నాకు గుర్తుకు రాదు. ఎప్పుడైతే నేను బాల్య దశలో ఉన్నానో ప్రతి జన్మలోనూ, ఈవిడ ఒక్క జన్మ గురించి చెప్పట్లేదండి, చాలా జన్మలలో, అప్పుడు మనసు పని చేయని స్థితిలో, అంటే చాలా ఆత్మ చైతన్యానికి దగ్గరగా ఉంటుంది మనసు పని చేయని స్థితి. అప్పుడు హయ్యర్ డైమెన్షన్స్ నుంచి ఆ స్త్రీమూర్తి నాకు కొన్ని విజన్స్ ఇస్తూ ఉండేది. ఆ విజన్స్ తను నాకు కనపడేది, నాకు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉండేది అని చెప్తూ ఉన్నారు. నీకు ఒక సమస్య రాబోతుంది, ఆ సమస్యను నువ్వు ఇలా డీల్ చేయాలి అని సలహా ఇవ్వడం జరుగుతుంది అని ఆ స్త్రీమూర్తి గురించి. ఒక్కోసారి ఆ స్త్రీమూర్తి నాకు తెలియని ఆ విషయాల పట్ల జ్ఞానం కలగచేసేది. ఎంతమందికి యాస్ట్రల్ గా చాలా మంది కనెక్ట్ అవుతూ ఉంటారు మాస్టర్స్. ఇలాంటి స్త్రీమూర్తులు, దేవీ దేవతలు ఎంతో మంది మనకి సహాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది మన అందరి చరిత్ర మాస్టర్, మన అందరి చరిత్ర. ఎన్నో విషయాలలో ఫెయిల్ అయ్యి మరలా భూమి మీదకి వచ్చి నేర్చుకుంటూ ఉన్నత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి ఈ బుక్ ఎంతగానో ఉపయోగపడుతుంది మాస్టర్స్. అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మాస్టర్స్. భయపడాల్సింది లేదు. ఈ పదం మరణం 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 అనే పదం వింటున్నామని, ఆత్మల అనే పదం వింటున్నామని భయపడాల్సిన అవసరమే లేదు. అది మనం ఎన్నో సార్లు, కనీసం 300-400 సార్లు పుట్టి మరణించడం మళ్ళీ తిరిగి జన్మించడం జరుగుతూ ఉన్న చక్రం ఇది మాస్టర్స్. శ్వాస తీసుకున్నంత సహజమైనది. ఓకే మాస్టర్స్, ఈ ఆత్మల తలంలో ఎంతకాలం ఉండబోతున్నారు, భూతలం మీద ఎంతకాలం ఉండబోతున్నారు అని మాస్టర్ క్వశ్చన్ వేస్తే, ఈ తక్కువ కాలంలోనే నేను ఈ విషయాలన్నీ సాధ్యమైనంత వరకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను అని మనం ఊహించని విషయాలు ఎదుర్కొంటాం. ఆత్మల తలంలో ఉన్నప్పుడు ఇవన్నీ నేను ఈజీగా చేసేయగలను భూమి మీద అని మనం నిర్ణయించుకుంటాం. కానీ భూమి మీదకి వచ్చేటప్పటికి మర్చిపోతాం. కానీ మన చైతన్యం పెంచుకుంటే ఆ సిచ్యువేషన్ ని మనం డీల్ చేయగలుగుతాము. మన చైతన్యం మన ఆత్మతో అనుసంధానం అయినప్పుడు, ఇప్పుడు మనం ఆత్మతో అనుసంధానమై ఉన్నాము. ఈ జన సాంగత్యము ద్వారా కూడా ఆత్మతోనే అనుసంధానమై ఉంటాం మాస్టర్స్. ధ్యానము, సత్సంగము, స్వాధ్యాయము, ఈ మూడిటి ద్వారా కూడా మనము మన ఆత్మతో అనుసంధానమై ఉంటాం. అర్థం చేసుకోండి.
ఎప్పుడైతే మనం ఆత్మతో అనుసంధానం అయి ఉంటామో మన ఆత్మ ప్రణాళిక మనకు తెలుస్తుంది. మనం ఎవరి చరిత్రను చదవడం లేదు, మన ఆత్మ చరిత్రే మనం చదువుకుంటున్నాం. మన ఆత్మ గురించి స్వాధ్యాయం చేస్తున్నాం, సత్సంగం చేస్తున్నాం. అయితే ఈ భూమి మీద ఎదురయ్యే పరిస్థితులు ఒక బంగారాన్ని శుద్ధి చేయబడని బంగారాన్ని కొలిమిలో వేడి చేసి శుద్ధి చేసిన తర్వాత ఒక ఆభరణం ఎలా తయారవుతుందో అలాగే ఈ పరిస్థితులన్నీ కూడా అటువంటి శుద్ధీకరణలో భాగాలే. మనం ఒక మేలిమి బంగారం లాగా తయారవ్వాలి అంటే మన లోపల ఉన్నటువంటి కల్మషాలను అగ్నితో శుద్ధి చేయాల్సిందే. అది ధ్యానం ద్వారాను సాధ్యమవుతుంది. ధ్యానం అనే అగ్ని మనల్ని మన లోపల ఉన్నటువంటి కల్మషాలను శుద్ధి చేస్తుంది. ఒక వస్తువుని కొలిమిలో పట్టి పెట్టి శుద్ధి చేయటం లాంటిది భూమి మీద మన యొక్క ప్రయాణం. మాస్టర్స్, థ్యాంక్ యూ. ఈ భూమి మీద నివసించే అనుభవం మీకు ఇష్టమేనా మరి అని అడిగితే నిజమే, నాకు ఇష్టమే. అక్కడ ఆత్మల తలంలో నేర్చుకోవలసినది ఏమీ లేదు అనిపించినా ప్రతిసారి ఇంకో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నాను. ఏ విషయాన్నైనా సరే నాకు అందరిని ఎదిరించే స్వభావం ఉంది. సో దానిని అధిగమించాల్సి ఉంది. మాస్టర్స్, ఎంతో మందిని మనం ఎదిరిస్తూ మాట్లాడతాం, ఎంతో మందితో మనం ద్వేషభావంతో ఉంటాం. మరి ఇవన్నీ మన ఆత్మకథ కాదు. ఎవరి ఆత్మకథో మనం నేర్చుకుంటున్నామా? ఒక్కసారి మన లోపలికి మనం ప్రవేశిస్తే మన ఆత్మ సంగతిలో మనకు తెలియదా? మనం భూమి మీద ఏ విధంగా జీవిస్తున్నామో మనకు తెలియదా? మనం ఏ విషయాల్లో సరి చేసుకోవాలో మనకు తెలియట్లా? ఆలోచించండి మాస్టర్స్, ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారో మాస్టర్స్. థ్యాంక్ యూ. ఈ భూమి మీద శరీరాన్ని ధరించాలని ఆజ్ఞ నీకు ఎవరైనా ఇచ్చారా? లేదా అది మీ ఎంపికేనా అని అడుగుతుంటే ఇది బలవంతమేమీ కాదు. నేనే ఆత్మతలములో నుండి ఆ నిర్ణయం తీసుకున్నాను. నాకు ఎక్కడ జన్మించాలో ఏంటి అనేది ఆత్మ సహచరులు నాకు మార్గదర్శనం చేస్తారు. నేను ఏ విషయాలలో నేర్చుకోవాలి అని అనుకుంటున్నానో ప్రతి చిన్న విషయానికి నేను సహనం కోల్పోతాను. అంటే సహనం అనే పాఠం నేర్చుకోవాలి. భూమి మీద మాత్రమే సాధ్యం అది. జిహ్వ చాపల్యాన్ని జయించాలి, అది భూమి మీద శరీరంతోనే సాధ్యం. ఆత్మతలంలో నివసించాలంటే సాత్వికత్వంతో జీవించాలి. ఆ సాత్వికత్వం అంటే సాత్వికమైన ఆహారమే తినేవారికి అది సాధ్యం. రక్త మాంసములతో కూడిన భోజనాన్ని భుజించే వారికి సాత్వికత్వం ఎక్కడ ఉంటుంది? రజోగుణం ఉంటుంది. సో ఈ రజోగుణాన్ని దాటుకొని సాత్వికమైన గుణంలోకి ఎంటర్ అవ్వాలి అంటే భూమి మీద సాత్వికత్వాన్ని నేర్చుకోవాలి. ఆత్మతలంలో శరీరం ఉండదు. ఏ విధంగా నేర్చుకుంటాం? జిహ్వ చాపల్యాన్ని ఏ విధంగా జయిస్తాం? శరీరం ఉండాలి, శరీరంతోనే జిహ్వను జయించగలుగుతాం. ఇంద్రియాలను జయించగలగడానికి అవకాశం ఉంది ధ్యానము ద్వారా, జ్ఞానము ద్వారా, సత్సంగం ద్వారా, స్వాధ్యాయం ద్వారా. మాస్టర్స్, మరికొద్ది నిమిషాల్లో జూమ్ డిస్కనెక్ట్ అవబోతుంది. డిస్కనెక్ట్ అయ్యేలోపు ఈ చాప్టర్ మీద ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇంకొక 3-4 minutes ఉన్నట్టుంది. అయితే మళ్ళీ జన్మ తీసుకోండి అని చెప్పే దానికి ఎవరు ఉండరు. అది మన నిర్ణయమే. ఆ నిర్ణయం తీసుకునే జీవశక్తి ఆ సృష్టికర్త యొక్క అంశ ఆత్మ నీలో ఉంది. ఆ జీవశక్తిలోనే అదంతా ఉంది. ఆ జీవశక్తి మీద ఆధారపడి ఉంది మనం జన్మ తీసుకునేది లేనిది. నేను ఇక్కడే ఉండి నేర్చుకోవచ్చు, లేదా వెనకకు వెళ్ళవచ్చు. బహుశా నేను వెనక్కు వెళదాం అనుకున్నాను. నేను ప్రశాంతతను చూశాను, విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆత్మతలంలో ప్రశాంతంగా ఉన్నాను. ఓకే, ఎంతకాలం?
స్వీట్ 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 తింటూ ఉంటాం, కొంతసేపటికి వెగటు పుట్టిద్ది. ఈ ఆత్మతలంలో చాలా ప్రశాంతంగా ఉంటాం. మనం నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి. మరలా భూమి మీదకి రావడానికి మనమే ప్రయత్నం చేస్తాం. అక్కడ ఉంటే ఇక్కడికి వెళ్ళాలని వస్తాం, ఇక్కడ ఉంటే స్వర్గంలోకి వెళ్ళాలని చూస్తాం. మాస్టర్స్, విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలోనే మజా ఉంది. అందుకే ఎంతో డేరింగ్ అండ్ డాషింగ్ సోల్స్, గట్స్ ఉన్నటువంటి సోల్స్ భూమి మీదకి వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకొక పాయింట్ ఉంది, చూద్దాం. మీరు తిరిగి ఎప్పుడు రావాలో నిర్ణయించుకున్నారా అని అడిగితే, నేను నేర్చుకునే పాఠాలు ఎటువంటి మనుషుల మధ్య ఉంటే నేర్చుకోగలనో అటువంటి వాళ్ళు కనపడితే వారి దగ్గర, ఆ సొసైటీలో, ఆ లొకేషన్ లో, ఆ కుటుంబాలలో నేను జన్మ తీసుకుంటాను. వాళ్ళతో బంధాలను, భావాలను నిర్మించుకుంటాను. వాళ్ళ జీవితాల మీద మేము పైన పర్యవేక్షణ చేస్తూ ఏ కుటుంబాలలో జన్మ తీసుకోవాలో మేము ఆలోచన చేస్తాము. ఆత్మల తలం నుంచి ప్రణాళిక అంతా ముందుగానే సిద్ధం చేయబడి ఉంటుంది. భూమి మీదకి రావాలనుకున్న వాళ్ళు ఎక్కువ మంది, కావలసిన శరీరాలు తక్కువగా ఉన్నాయి కనుక ప్రతిదీ ముందుగా నిర్ణయించబడి ఉంటుంది. తప్పదు. వెయిటింగ్ మాస్టర్స్, చాలా చాలా ఆత్మలు వెయిటింగ్ భూమి మీదకి వచ్చి ఆత్మానుభవాలు పొందడానికి ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. శరీరాలు సన్నద్ధంగా లేవు. ఎంతో మంది ఈ జనరేషన్ లో పెళ్లిళ్ళైనా పిల్లలు లేకుండా ఎందుకున్నారు? వాళ్ళ శరీరాలు, వాళ్ళ ఆత్మలు సిద్ధంగా లేవు. వాళ్ళు జీవిస్తున్నటువంటి సొసైటీలో ఆ జన్మలు తీసుకోవడానికి ఆ ఆత్మలు సిద్ధంగా లేరు. ముందు భయంకరమైనటువంటి మాంసాహారం జీవిస్తున్నటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా బిడ్డలు పుట్టకపోవడానికి కారణాలు ఉన్నాయి. వాళ్ళలో ఎన్నో రకాల హార్మోనల్ డిఫిట్స్ ఉన్నాయి. హార్మోనల్ ఇంజెక్షన్స్ చేసినటువంటి ఆహారాలు తినడం వలన వారి శరీరాల్లో హార్మోనల్ ప్రాబ్లమ్స్ వచ్చి పిండాలు ఏర్పడకపోవటం, అండాశయంలో ప్రాబ్లమ్స్ రావటం, అలాగే పురుషుల్లో హార్మోనల్ డిఫిట్స్ రావటం, ఇవన్నీ కేవలం ఇంజెక్షన్స్ ద్వారా పెంచబడినటువంటి కోళ్ళు, మేకలు, ఆహార పదార్థాలు అలాంటివి భుజించడం వలన, గుడ్లు, సాత్వికమైన ఆహారం మానవ దేహాలకి ఆరోగ్యంగా ఇస్తాయి. అటువంటి గర్భాలలో బిడ్డలు ప్రవేశించి ఆరోగ్యవంతమైనటువంటి శరీరాలతో భూమి మీద జీవించడానికి వాళ్ళు ప్లానింగ్ చేసుకొని, అటువంటి తల్లిదండ్రులు ఎక్కడ